వావ్! వాట్ అన్ ఐడియా సర్జీ. కడుపులో నీళ్లు కదలకుండా 1160,00,00,000 సంపాదించారంటే అబ్బా! వాళ్ళు మామూలు మేధావులు కాదండి. ఎలా సంపాదించారు అంటే అసలది వింటేనే మనకు మతిపోతది. అసలు కడుపులో నీళ్లు కదలలేదంటే అర్థం చేసుకోండి. ఒక పెట్టుబడి లేదు, ఖర్చు లేదు. అంతా రాబడే. వచ్చేది వచ్చినట్టే మొత్తం. అదేంటి ఆ కథ కమామిషి ఏంటో మొత్తం ఇప్పుడు చూద్దాం. ఓకే. వెల్కమ్ టు ట్రెండ్స్ తెలుగు. నేను మీ శరత్. మీకు సరదాగా సిల్లీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే మీ శరత్. ఎవరు అడగకుండానే మన కేంద్ర ప్రభుత్వం మన కోసం చాలా చేసేస్తుంది. ఎంత చేసేస్తుందంటే అబ్బబ్బో ఎన్నో చేసేస్తుంది. పెట్రోల్ కొరత వచ్చింది, అక్కడ యుద్ధం జరుగుతుంది, అసలు క్రూడ్ ఆయిల్ దొరకడం లేదు అంటూ ఎంతెంతో హడావుడి చేశారు. కానీ గ్యాస్కి కొరత లేదు, పెట్రోల్కి కొరత లేదు ఇండియాలో అంటూనే ఉన్నారు. కానీ పెట్రోల్ తయారవుతూనే ఉంది, గ్యాస్ కూడా వస్తూనే ఉంది. కానీ మళ్ళీ మధ్యలో ఎవరికో బిజినెస్ ఐడియా తట్టింది మంచి ఐడియా. ఇథనాల్ కూడా మనకి కలిపితే బాగుంటుంది. ఆల్రెడీ ఎప్పటి నుంచో కలుపుతున్నారు కొంచెం. దాన్నే మళ్ళీ కలుపుదాం అనేసి అన్నారు. ఓకే, ఇథనాల్ని ఎంటర్ చేశారండి. E20. ఆ E20 వల్ల జనానికి వచ్చిన ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు. అటు బైకులు పాడైపోతున్నాయి, ఇటు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్రెడీ మొన్న ఒక ఆయన కారు విషయంలో కన్జ్యూమర్ కోర్టుకెళ్తే బాగా కంపెనీకి కోర్టు బాగా వేసింది. మామూలుగా కాదు, కొత్త కారు ఇమ్మని చెప్పారు, ఇంకా ఎంతో నష్టపరిహారం ఇమ్మని కూడా చెప్పారు. అయితే ఇది ఇథనాల్ సంగతి అలా ఉంచితే అసలు ఇక్కడ 1100 కోట్లు ఎలా వచ్చిందనే సంగతి మాత్రం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అంతేగా, మాట్లాడుకోవాలి కదా. ఓకే, దానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంతకు ఈ ఇథనాల్ రాకముందు పెట్రోల్ ఖరీదు ఎంత అంటే 120 పైన అటు ఇటు నడుస్తుంది కదా, ఇంచుమించులో కదా. మరి ఇథనాల్ కలిపిన తర్వాత ఎంత? 110 అలా దగ్గరలో ఉంది కదా. ఏం ఉపయోగం? ఆ ఇథనాల్ ఎంత కొంటున్నారో తెలుసా? అబ్బో, అది చెప్పుకుంటే మాత్రం ఇంకా భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో చేస్తాను, ఓన్లీ ఇథనాల్ కోసం వేరే వీడియో చేస్తాను. ఈ 1110 కోట్లు ఎలా సంపాదించారో మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు ఇథనాల్ ఏ విధంగా తయారవుతుంది? చెరుకు, మొక్కజొన్న, రైస్, అంతే కదా. ఈ మూడింటి మీద తయారవుతుంది. ఈ ఇథనాల్ తయారీ కంపెనీ మన ఇండియాలో ఎవరెవరు పెట్టారబ్బా ప్రముఖులు అంటే అది తెలుసు కదా. మన నితిన్ గడ్కరీ గారి కొడుకులు ఏదో కంపెనీ పెట్టారంట. పిల్లకాయలు పాపం ఖాళీగా ఉండలేక ఏదో కంపెనీ పెట్టుకున్నారు. మరి వాళ్ళకి కూడా ఏదో బతుకు తెరువు ఉండాలి కదా అనేసి పెట్టుకున్నారు. అది అటు ఉంచితే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది మాత్రం ఈ 1100 కోట్లు విషయం అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దీంట్లో వాడే మెటీరియల్ కోసం అది రైస్తో సంపాదించారు 1110 కోట్లు. ఎలాగా? కడుపులో నీళ్లు కదలకుండా. ఆ నీళ్లు కదలకుండా అంత అబ్బా మంచి ఐడియా. ఇంటే మాత్రం మర్చిపోతుంది మీకు, మామూలుగా కాదు. ఇప్పుడు అంటే ఇథనాల్లోకి రైస్ వాడతారు కాబట్టి ఆ రైస్ని 4000 పైచిలకు రూపాయలతో కొంటున్న ఒక క్వింటా రైస్ని, కాస్ట్లీ రైస్ని, మనుషులు తినే రైస్ని దాన్ని చెడిపోయిందంటూ గవర్నమెంటు ఇథనాల్ కోసం ఇస్తున్నట్టు. ఓకే, ఒక క్వింటా ఖరీదు 2300 రూపాయలు రేటుకి, అంటే 100 కిలోలు 2300కే, అంటే 23 రూపాయలకి కిలో అనుకోండి. అలా ఇచ్చేస్తున్నారు. అయితే అక్కడి నుంచి మెటీరియల్ ఆ గోడౌన్ నుంచి ఇథనాల్ కంపెనీకి వెళ్ళాలి కదా. ఇథనాల్ కంపెనీకి వెళ్లకుండా నేరుగా రైస్ మిల్లులకి వెళ్తున్నాయి. అవే 40 రూపాయలు కాస్ట్లీ రైసు, 23 రూపాయలు ఖరీదుతో ప్రభుత్వం సబ్సిడీతో ఇస్తే ఆ రైస్ తీసుకుని రైస్ మిల్లులకి వెళ్తున్నాయి. అబ్బా బాగుంది, రైస్ మిల్లులకి వెళ్ళింది. ఈ కంపెనీ వాళ్ళు నేరుగా రైస్ మిల్లుకి తోలేస్తున్నారు. ఇది ఇథనాల్ కంపెనీ వాళ్ళు. రైస్ మిల్లుకి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ దాన్ని మళ్ళీ బ్యాగులో వేస్తారు, మళ్ళీ రీప్యాక్ చేస్తారు. రీప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ అదే రైస్ని గవర్నమెంట్కి అమ్ముతారు 40 రూపాయలకి. బాగుంది కదా, గుడ్ ఐడియా కదా. అబ్బబ్బా మర్చిపోతుందండి బాబు, చెప్తుంటే నాకే మర్చిపోతుందో, వింటుంటే మీకు ఎలా ఉందో. కానీ ఏంటి, గవర్నమెంట్ సబ్సిడీ తోటి
రైసు ఇథనాల్ తయారీ కోసం ఇవ్వడం ఏంటి? ఆ రైస్ని నేరుగా ఇథనాల్ కంపెనీలు రైస్ మిల్లర్కి ఇవ్వడం ఏంటి? రైస్ మిల్లర్ మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ దాన్ని గవర్నమెంట్కి అమ్మడం ఏంటి? అబ్బా, ట్రయాంగిల్ సిరీస్ బాగుంది కదా. ట్రయాంగిల్ లవ్ అంటారు దీన్నే. దీంట్లో ఎంతసేపు అవే రైస్ తిరుగుతూ ఉంటాయి, డబ్బులు పుడతా ఉంటాయి. అబ్బబ్బా, ఏం వ్యాపారం అండి. సరుకు ఇస్తూ ఉంటారు, మళ్ళీ అదే సరుకు తిరిగి వస్తూ ఉంటుంది, కానీ మధ్యలో డబ్బు పుట్టేస్తూ ఉంటుంది. ఎలా పుట్టేస్తుందంట చెప్పండి మీరే. శ్యామల గారు, విజయదుర్గ గారు, ఇంకా డిహెచ్ఆర్ఆర్ అందరూ, మిమ్మల్ని అందరినీ, మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే, నన్ను అభిమానించే వాళ్ళు, నా వీడియోలు ఇన్ఫర్మేటివ్గా ఉంటాయనుకున్న వాళ్ళు, నా వీడియోలు నచ్చిన వాళ్ళు, ఓకే, నన్ను అభిమానించేవాళ్ళు ఖచ్చితంగా మీరందరూ ఈ వీడియోని హైప్ చేయండి. హైప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఇంత గొప్ప బిజినెస్ ఐడియా ఎక్కడ ఉంటుందండి? అదే రైసు గవర్నమెంట్ సబ్సిడీకి ఇస్తుంది, అదే రైస్ మిల్లర్కి వెళ్తుంది, మళ్ళీ రైస్ మిల్లర్ మళ్ళీ గవర్నమెంట్కి అమ్ముతాడు. ఓకే, గవర్నమెంట్కి అమ్ముతాడు, దాంట్లో మనకు రావచ్చు, లేకపోతే మళ్ళీ అక్కడికి ఇథనాల్కి వెళ్ళొచ్చు. ఇంతకీ ఇథనాల్లో రైస్ వాడటం లేదు, నేరుగా రైస్ని బిజినెస్ చేసుకుంటున్నారు. అర్థమైందా? దాన్ని పట్టుకున్నారు, బయటికి తీశారు. మొత్తానికి అక్కడ ఇథనాల్ కంపెనీ దగ్గర పనిచేసేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఈ రైస్ మిల్లులో పనిచేసేవాళ్ళు, వీళ్ళని మొత్తం మీద కొంతమంది ఇంట్రాగేట్ చేస్తే ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. అంటే ఒక మధ్యప్రదేశ్లోనే బయటకు వచ్చింది ఇది. ఇంకా చాలా చోట్ల ఇదే నడుస్తుంది. అంటే మీరు అనుకుంటున్నారేమో, రేషన్ బియ్యం ఇక్కడ కొనుక్కెళ్తున్నారు 10 రూపాయలకి 15 రూపాయలకి కొనుక్కెళ్తున్నారు కదా ఇళ్ళ దగ్గర, వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ అవే రైస్ మళ్ళీ తిరిగి వస్తాయి. ఎక్కడికి విదేశాలు తోడలేదు. సీజ్ ద షిప్ అనవలసిన అవసరం కూడా లేదు. ఆ సీజ్ ద షిప్ అన్నది వేరే రైస్, వేరే విదేశాలకు వెళ్ళే రైస్ అవి, ఇవి కాదు. కానీ అబ్బా, కూటమి కూటమి కూటమే 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 కూటమి అని చెప్పుకుని ఆనందపడిపోతుంటారు అని చెప్పును. లోకేష్ బాబు గారు ఏదో చెప్తున్నారు, ఒకసారి చూడండి. 3 పార్టీ కలయిక కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా చాలా అవసరం. ఎందుకంటే రైట్ టైం, రైట్ పర్సన్, రైట్ లీడర్. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం నడిపించగలుగుతున్నారు. ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వీడియో ప్రత్యేకంగా ఇథనాల్ గురించే చేస్తాను. ఓకే, ఎవ్వరు మిస్ కావద్దు. దాంట్లో చాలా విలువైన పాయింట్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి పెట్టాను. ఓకే, నా దగ్గర ఇది ఫేక్ విషయం రాదు, గుర్తుపెట్టుకోండి. నేను జెన్యున్గానే సమాచారం ఇస్తాను, నాకు అందిన సమాచారాన్ని ఇస్తాను. నన్ను ఎవడ బెదిరించే నా కొడుకు ఎవడు నన్ను ఏమీ పీకలేరు. కానీ నేను ఎవరి కోసం చెడుగా చెప్పట్లే, నేను మంచిగా చెప్తున్నాను. ఓకే, జనానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేనేం భయపడి ఆ పోస్ట్ పెట్టలేదు. నేను బెదిరిస్తున్నారని మీకు తెలియాలి, మీ అందరికీ తెలియాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. ఓకే, నాకు తెలుసు నేను అది. అయితే మీరు మాత్రం ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా అందరూ హైప్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, కావాలా వద్దా చెప్తారు కదా, మర్చిపోకండి. మీ అందరి పేర్లు పలికేస్తాను మరి, మీరు కామెంట్ రాలేదంటే నెక్స్ట్ వీడియోలో మీ అందరి పేర్లు చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, బాయ్.